వలన ఏం కలిగిద్ది? విశ్వాసము నీ జీవితంలో నీకు కలగాలి అంటే పరిస్థితులను జయించగలిగిన విశ్వాసము, సమస్యలను జయించగలిగిన విశ్వాసము, నీ ఎదురు కనపడుతున్న ప్రతి పరిస్థితులను ఫేస్ చేయగలిగేటటువంటి విశ్వాసము నీకు కావాలి అంటే నీ గుండెల నిండా వాక్యం ఉన్నప్పుడే నీ ఎదుట పెట్టబడిన ప్రతి శ్రమను నువ్వు ఎదుర్కొనగలుగుతావు. హల్లెలూయా. ఎన్ని శోధనలు నీ ముందు పెట్టబడినా నీ గుండెల నిండా నింపబడిన వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నీ బాధలలో నీ వాక్యము ఏం చేస్తుందంటే నీకు నెమ్మదిని కలగచేస్తుంది. వాక్యము వినక అశ్రద్ధతో త్రోసివేశావంటే, చదవకపోతే నీ బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యమేనండి. ఎవ్వరి మాట నీకు నెమ్మది కలగచేయదు. ఏ మనుష్యుని మాట నేను బ్రతికించదు. మనుష్యుని మాటలు కృంగదీస్తాయి, కానీ వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినగలిగే చెవులు, గ్రహించే హృదయం నీకుంటే ఖచ్చితముగా దేవుడు నీతో